13వ వచనం చదువుతున్నాను. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిన ఓడ నడిపించిరి. కాస్త గాలి వస్తుంది కదా, సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను బట్టి వెళ్ళిపోవటం. అంటే మనం ఏమంటాం తెలుసా, రే అక్కడ చూడరా పరిస్థితి, చూడు పరిస్థితి ఎలా ఉందో, పరిస్థితి ఎలా ఉంటే అట్లా వెళ్ళిపో అని అంటారు. పరిస్థితి ఎలా ఉంటే అలా వెళ్ళిపోవటం అంటే మనం ఏమన్నా చచ్చిన చేప? చచ్చిన చేపకి బతుకున్న చేపకి తేడా ఉంటుంది. చచ్చిన చేప అది వరవల్లో కొట్టుకెళ్ళిపోతుంది, బతుకున్న చేప ఎదురు ఈదుద్ది. నువ్వు బతికిన వాడవైతే పరిస్థితికి ఎదురు ఈదుతావు, చచ్చిన దానివి చచ్చినోడు అయితే దాంతో పోతావు. బస్ యు విల్ గో. ఈ 5 కారణాలతో 9వ వచనం నుంచి 13వ వచనం దాకా 5 కారణాలతో వాళ్ళ పడవ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. మొదటిది కంగారులో నిర్ణయం తీసుకున్నారు, రెండోది లౌకిక నిర్ణయం తీసుకున్నారు, మూడోది సులభతరంగా ఉంటుందని తీసుకున్నారు, నాలుగోది అనేక మంది చెప్పారని తీసుకున్నారు, ఐదోది గాలి సరిపోతుంది కదా అని తీసుకున్నారు. 5 కారణాలు వాళ్ళ పడవ మునిగిపోవడానికి కారణం. 9 నుంచి 13 దాకా పదే చదువుకుంటూ నీ జీవితాన్ని ఒకసారి ధ్యానం చేసుకో. ఇక్కడే అర్థమైపోతుంది నీ బతికేంటో. ఈ 4 వచనాలతో 9 to 13 will tell you where you are, why you are, ఎక్కడున్నావు, ఎందుకున్నావు అర్థమైపోతుంది. నువ్వు సేవకుడు అయి ఉండొచ్చు, విశ్వాసి అయి ఉండొచ్చు, అనేక సంవత్సరాలుగా పరిచర్య చేసే వ్యక్తి అయి ఉండొచ్చు. స్టిల్ యు మైట్ బీ ఇన్ ఎ స్టార్మ్. నువ్వు ఒక తుఫాన్లో ఇరుక్కుపోయాము. అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతే కారణాలు ఏంటి? మునిగిపోతున్నట్లయితే కారణాలు ఏంటి? అయితే ఆ విధంగా పడవ మునిగిపోతున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి స్పందన ఏంటి? సెకండ్ పాయింట్, స్పందన. 15వ వచనం నుంచి మనము స్పందన చూడబోతున్నాం. రియాక్షన్స్. అక్కడేమో రీజన్స్ ఫర్ సింకింగ్ అండ్ ద రియాక్షన్స్ టు ద సింకింగ్. పడవ మునిగిపోవడానికి కారణాలు ఏంటో చూసాం. పడవ మునిగిపోతున్నప్పుడు వాళ్ళ స్పందన ఏంటో చూద్దాం. మొదట రియాక్షన్, మొదట రీజన్, రెండోది రియాక్షన్. 15వ వచనం నేను చదువుతాను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడపలేక పోయినందున ఎదురు నడిపించట మాని గాలికి కొట్టుకొని పోతిమి. జాగ్రత్తమేనండి. ఇక వాళ్ళు నడిపించలేక ఇక పని అయిపోయిందని దే లెఫ్ట్ ఇట్, వదిలేశారు. దే లెఫ్ట్ ఇట్. వాళ్ళ కలలన్నీ కొట్టుకుపోయాయి. ఇక ప్రయత్నం చేయటం మానేశారు, ఇక వదిలేసుకున్నారు. మీలో ఎవరైనా అలాంటి స్థితిగతులకు వచ్చారా? వస్తే హిందువుడైతే గనక ఏమంటాడు తెలుసా? నా తలరాతుంటే ఎలాగుంటుంది అంటాడు. ముస్లిం అయితే ఏమంటాడు తెలుసా? తక్దీర్ ఖుదా గవా, దేవుడు ఏం రాస్తే అది జరుగుద్దిరా అని అంటాడు. ఇన్షా అల్లా, దేవుడు మాట ఉంటే జరుగుద్ది, అది ఒక ముస్లిం అంటాడు. అయితే క్రైస్తవులు ఒక కొత్త పదజాలాన్ని ఉపయోగించారు. ఏమని తెలుసా? దేవుని చిత్తం ఏదుంటే అది జరుగుద్దని. నో నో నో, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఎక్కడున్నావు? అందుకే యేసయ్య ఈ ప్రార్థన నీకు నేర్పించాడు. పరలోకములో నీ చిత్తం నెరవేరినట్లు భూమి యందు నెరవేరింది కాక. నెరవేర్చగలిగేది నువ్వు ఒక్కడవే. యోనా కథలో తుఫాను దేవుని మాట విన్నది, చిట్లు దేవుని మాట విన్నది, నావికులు దేవుని మాట విన్నారు, చేప దేవుని మాట విన్నది, పురుగు దేవుని మాట విన్నది, సొర చెట్టు దేవుని మాట విన్నది. దేవుని మాట వినకుండా ఉండిపోయింది ఒకే ఒక్కడు. ఎవరో తెలుసా? యోనా. మాట వినటం కష్టమైంది యోనా ఒక్కడికే. ఎదురు చెప్పే గుణం ఉన్నది మనిషికి ఒక్కడికే. కాబట్టి కలలు జరిగిపోతాయి అని అనుకోవద్దు. కలలు జరిగించటానికి ఉన్నాం. కలలు నెరవేర్చుకోవాల్సింది మనం మనుషులు. అయితే కలలు నెరవేరకుండా ఆగిపోతే, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానంగా ఉండిపోతున్నట్లయితే దానిని జీవితంలో జరిగేటట్లు నువ్వు చూసుకోలేదు, వదిలేసావు. యు హ్యావ్ లెఫ్ట్ ఇట్. వీళ్ళు కూడా అదే పని చేశారు. దే లెఫ్ట్ ఇట్. అయిపోయిందిరా అని వదిలేశారు. ఇది మొదటిది. తర్వాత 16వ వచనాన్ని మనం చూద్దాం. తర్వాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట
బహు కష్టతరమాయను, బహు కష్టతరమాయను. గుర్తుపెట్టుకోండి, మునిగిపోతున్నప్పుడు మనం జీవితంలో అన్ని వదిలేసుకున్నప్పుడు లైఫ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. చాలా కష్టంగా ఉంటుంది. కష్టానికి పోరాటానికి తేడా ఉంది. లుక్ అట్ దీస్ వర్డ్స్. కష్టానికి పోరాటానికి తేడా ఉంది. కష్టము అన్నప్పుడు నీకు రిజల్ట్ తెలీదు. పోరాటం అన్నప్పుడు నీ రిజల్ట్ నీ మనసులో ఉంది. పోరాడుతున్నావు దేనికి, ఏమి ఆశిస్తున్నావో నీకు తెలుసు. కష్టపడుతున్నా దేనికి, ఎందుకో నాకు తెలియదు. కష్టానికి పోరాటానికి తేడా అది. మానవుడికి ఆశ లేనప్పుడు అది కష్టం అవుతుంది, మానవుడికి ఆశ ఉన్నప్పుడు అది పోరాటం అవుతుంది. చావు బతుకుల మధ్యన పోరాడుతున్నారు అంటాడు. ఎందుకంటున్నారు తెలుసా మాట? బతకాలని ఆశ ఉంటుంది కాబట్టి వాడికి, బతకాలని ఆశ. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతూ, ఈ మధ్యాహ్నం నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నువ్వు జీవితంలో పోరాడుతున్నావా, కష్టపడుతున్నావా? నీ పదజాలం ఎలా ఉంటుంది? ఏమండి, నా జీవితం చాలా కష్టంగా ఉందండి అని అంటున్నావా? అంటున్నావా మాట? నా జీవితం చాలా భయానకంగా ఉందండి ఆ మాట అంటున్నావా? నీ హృదయంలో అలాంటి పదజాలాలు ఉన్నాయా? ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రగుల్ అదా నువ్వు అనేటువంటి మాట. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అది భారంతో కూడింది అని అనిపిస్తుందా? ద రీజన్ ఇస్ దిస్, యూ డోంట్ హ్యావ్ ఎ హోప్. నీకు ఒక ఆశ లేదు, బతుకుతామనేటువంటి తలంపు లేదు. అందుకనే నీకు నష్టం ఎక్కువైపోయింది. నీకున్నటువంటి వనరులన్నీ నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది. 18, 19 వచనాలు చదువుతాను. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రిని పాడవేసిరి. ఇది 3వది. మొదటి, కలలు పోతాయి. 2వది, కష్టంగా ఉంటుంది. 3వది, నష్టాన్ని ఎదుర్కొంటారు. నష్టాన్ని దేవుడు వదిలేసినప్పుడు తుఫానులో నష్టాన్ని ఎదుర్కొంటాం. దేవుడు మనతో ఉంటే తుఫాన్లో కూడా ఏ నష్టం ఉండదు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళారు, ఎంటుకు మొక్క కూడా నష్టపోలేదు వాళ్ళు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఇట్స్ ఎ స్టార్మ్. ఆ స్టార్మ్లోకి వెళితే వాళ్ళ ఎంటుకు మొక్క కూడా కాలేదు. నాట్ ఈవెన్ హెయిర్, ఎంటుకు మొక్క కూడా కాలేదు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్తే కనీసం సింహం వచ్చి వాసన చూడలేదు. ఇట్ డిడ్ నాట్ ఈవెన్ స్మెల్. తుఫాను నీ జీవితంలో వస్తుంది, రాదనట్లేదు. కానీ దేవుడు నీతో ఉంటే నీకు నష్టం రావడానికి వీల్లేదు. యూ షుడ్ నాట్ గెట్. యోబు జీవితంలో తుఫాన్ వచ్చింది, భయంకరమైన తుఫాన్. ఆస్తి మొత్తం కొట్టుకుపోయింది, కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది, ఆరోగ్యం మొత్తం కొట్టుకుపోయింది. బట్ హీ డిడ్ నాట్ లీవ్ గాడ్. తాను ఎంత కోల్పోయాడో దానికి 2 వెనక్కి వచ్చింది. ఎంత కోల్పోయాడో 2 వెనక్కి వచ్చింది. ఇన్ స్టార్మ్, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. నువ్వు విశ్వాసమైతే నీ జీవితంలో వచ్చిన తుఫాన్లో కోల్పోయేది ఉండదు. ఒకవేళ కోల్పోయినట్లు అనిపించవచ్చు, దానికి ఎక్కువ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, దానికి రెట్టింపు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడ వాళ్ళు నష్టానికి వెళ్ళారు. ఎందుకో తెలుసా? దేవునికి దూరం అయ్యారు కాబట్టి. కొంచెం ముందుకెళ్దాం. 29వ వచనం. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అసలు జరిగింది ఏంటంటే, నేను క్విక్గా ఎందుకు వచ్చేసానంటే, వీళ్ళు పడవ వేసుకొని వెళ్తున్నప్పుడు ఎంత లోతు ఉందో చూశారు. చూస్తే 120 అడుగులు ఉంది. ఒక అరగంట నడిపించి మళ్ళీ వేశారు, 90 అడుగులు ఉంది. అరగంటలోనే 30 అడుగులు తగ్గిపోయింది. కాబట్టి ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకా భూమి తగ్గిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్తే కింద అడుగు రాళ్ళు పడవకి తగిలితే పగిలిపోతుంది. అందుకనే ఇంకా ముందుకెళ్ళడం మానేసి లంగర్ వేసి అక్కడ సముద్రపు మధ్యలో 90 అడుగులు లోతు నీళ్లుంటే అక్కడ ఆగిపోయి పైకి చూస్తున్నారు. ఎందుకో తెలుసా? సూర్యుడు వస్తాడేమో, తెల్లవారుతుందేమో, ఒడ్డు కనబడుతుందేమో, చీకట్లో గాల్లోకి చూస్తున్నారు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయా? లేవు. ఆకాశంలో చందమామ ఉందా? లేదు. నక్షత్రాలు చూసి, చందమామను చూసి, సూర్యుడిని చూసి చాలా కాలమైంది అని అన్నారు. 14 దినాలు తిండి తినలేదు వాళ్ళు. 14 days they did not eat. చచ్చిపోయే పరిస్థితి వచ్చింది.
ఆశను పూర్తిగా కోల్పోయారు. దే లాస్ట్ హోప్. నిరాశ జీవితం భయంకరమైనది. ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి వ్యాధి నిరాశ. ఈ మధ్యనే 3 రోజుల క్రితం స్టాటిస్టిక్స్ ఇచ్చారు. సంవత్సరం అయ్యి కొత్త సంవత్సరం వచ్చింది కదా, కొత్త సంవత్సరం రాగానే చాలా రకాలైనటువంటి నివేదికలు వస్తూ ఉంటాయి. భారతదేశంలో అతి ఎక్కువ సూసైడ్లు అయ్యేటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అంట. అతి ఎక్కువ. భారతదేశంలో అతి ఎక్కువ సూసైడ్స్ అయ్యే పట్టణం బెంగళూరు పట్టణం అంట. మీకు ఈ విషయం తెలుసో లేదో, బెంగళూరు పట్టణంలో 2019 సంవత్సరం అంతా కూడా సగటున రోజుకి ప్రతిరోజు 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 8 మంది ఒక్క పట్టణం. ఓన్లీ వన్ సిటీ. డబ్బులు ఎక్కువ ఉన్న పట్టణం, చదువు ఎక్కువ ఉన్న పట్టణం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్న పట్టణం, 239 దేశాల్లో ఉన్నటువంటి ఆఫీసుల్ని ఇక్కడ నుంచి సమగ్రవంతంగా నడిపించగలిగేటువంటి పట్టణం. కానీ ఆ పట్టణంలో బతకడానికి ఇష్టం లేదు మనిషికి. డబ్బులు లేక, ఉద్యోగం లేక, హోదా లేక, పరువు లేక, పరపతి లేక కాదు, ఆశ లేక. They don't have hope. చచ్చిపోదాం అనిపించింది. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది నా బతుకు నాశనం అయిపోయింది, చచ్చిపోతే బాగుండు, యాక్సిడెంట్లో చచ్చిపోతే బాగుండు, నన్ను ఎవడైనా చంపేస్తే బాగుండు, నాకు చావు వస్తే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నారు? ఎందుకు అనుకున్నావు తెలుసా? నీకు చావడానికి కూడా దమ్ము లేదు. సూసైడ్ చేసుకోవడానికి చేత కాకపోతే ఆ డైలాగులు వస్తాయి. హోప్లెస్ లైఫ్. వీళ్ళ జీవితం అలాంటి హోప్లెస్ అయిపోయింది. చివరిది 30ది అతి దరిద్రమైంది ఇదే. అయితే ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అవినిలో నుండి లంగరులు వేయబోచున్నట్లుగా సముద్రంలో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు, వీరు పడవలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితో సైనికులతోనూ చెప్పాను. కొంతమంది ఏం చేశారు తెలుసా? ఏదో లంగరేస్తున్నట్లు కిందకి తాళ్ళు పంపించి వాళ్ళు పారిపోదాం అనుకున్నారు. అని పౌలు భక్తుడు చూశాడు, పిచ్చి పని చేయొద్దు, పిచ్చి పని, పారిపోవద్దు. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మీరు నాతో ఉంటే, ఈ పడవ మీద ఉంటే ఆయన కాపాడుతాడు. మీరు పడవ దాటి వెళ్ళిపోతే మీకు నాకు సంబంధం లేదు. పడవతో ఉంటే. ఇదే మాట పాత నిబంధనలో చెప్పారు రాహాబుతో. ఏమన్నా తెలుసా? మీ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఎర్ర దారం కడితే ఆ ఇల్లు ఒక్కటే వదిలేస్తాం. ఇంట్లోంచి ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళ ప్రాణానికి మేము బాధ్యులం కాదు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. అలాంటి దుర్మార్గపు పరిస్థితి వాళ్ళకి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోదాం అనుకారు. వెన్ గాడ్ వాంటెడ్ టు ప్రొవైడ్ ఎన్ ఆర్క్, దేవుడు ఒక నావను మీకోసం సృజిస్తే, దేవుడు మీకు ఒక పడవను తయారు చేస్తే, దేవుడు మీకు ఒక లంగర్ వేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటే యు ఆర్ లూజింగ్ ద లాస్ట్ ఆపర్చునిటీ. చివరి అవకాశాన్ని కోల్పోవడానికి ప్రయత్నం చేయటం, దీన్ని బుద్ధిహీనమైనటువంటి పరిస్థితి అంటాం. వెన్ యూ హ్యావ్ లాస్ట్ హోప్, నీకు ఆశ కోల్పోయినప్పుడు, నిరాశాజనకమైన జీవితంలో ఉన్నప్పుడు పిచ్చి పనులన్నీ చేస్తారు. భారతదేశంలో పిచ్చి పనులు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకో తెలుసా? నిరాశ జీవితం జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సిగరెట్లు తాగుతారు, బట్టలు చింపుకుంటారు, ఎర్రేషాలు వేస్తారు, ఏదో పనులు చేస్తారు. ఎందుకని? దే హ్యావ్ లాస్ట్ హోప్. నీ జీవితం అదా? క్రేజీగా ఉండాలనిపిస్తుందా? వింతగా ప్రవర్తించాలనిపిస్తుందా? యు హ్యావ్ లాస్ట్ హోప్. నీ జీవితంలో ఆశను కోల్పోయావు. నౌ ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్. విదిన్ 5-7 minutes ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు తుఫానులో ఇరుక్కుపోయినప్పుడు, పడవ మునిగిపోతున్నప్పుడు నిబ్బరంగా ఉండగలిగాడు, ధైర్యంగా ఉండగలిగాడు. ఎందుకని ఉండగలిగాడు? ఐ జస్ట్ వాంట్ టు రీడ్ 3 verses అండ్ కంక్లూడ్. 22వ వచనం చూద్దాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. పౌలు తుఫాను మధ్యలో లేచి నిలబడి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకోండి. పిరికోళ్ళలాగా బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకోండి. నా మాట వినండి. పడవ సామాగ్రి పోయింది, పడవ పోతుంది, కానీ మనుషులు ఎవరు చావరు. నేను ఈ మాట చెప్తున్నాను, నా మాట వినండి.
ఎందుకు అని అంటాము. 23వ వచనం, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము. 3 విషయాలు పౌలు ఇక్కడ చెప్తున్నాడు. 3 విషయాలు. నేనేమంటాను తెలుసా, స్టామ్స్లో, తుఫానులో మానవుడికి ధైర్యాన్ని ఇచ్చేది ఈ 3. తుఫానులో మానవుడికి ధైర్యాన్ని ఇచ్చేది ఈ 3. ఆ 3 పౌలు భక్తుడికి ఉన్నాయి. ఏంటి ఆ 3? మొదటిది, నేను ఎవని వాడనో సంబంధం. నేను ఎవని వాడనో సంబంధం. నేను ఎవరిని సేవించుచున్నానో సహవాసం. నేను ఎవరిని సేవించుచున్నానో, మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది ఏమన్నాడు తెలుసా, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, అది దేవుని యొక్క సన్నిధి. 3 సార్లు సంబంధం, సహవాసం, సన్నిధి. ఈ 3 ధైర్యాన్ని ఇచ్చింది. దేవునితో సంబంధం ఉంటే, దేవునితో అనునిత్యము సహవాసం ఉన్నట్లయితే, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నట్లయితే, గాఢాంధకారపు లోయలో సంచరించినను వాక్యం వచ్చు జీవితంలో దాన్ని నిజం చేసుకోగలుగుతాం. ఎప్పుడో తెలుసా, ఆయన నా కాపరైనప్పుడు, నేను ఆయన గొర్రెనైనప్పుడు. సంబంధం, ఆయన నన్ను చూస్తున్నాడు. సహవాసం, ఆయన నన్ను పట్టించుకున్నాడు, నా పక్కనున్నాడు. సన్నిధి, సంబంధం, సన్నిధి, సహవాసం. ఈ 3 ప్రపంచంలో అతి పటిష్టంగా ఉండేది ఏంటి అని ఒక ఇంజనీర్ని అడిగితే చెప్పగలిగేది ఏంటి తెలుసా, 4 కాళ్ళుండే కుర్చీ కాదు, 3 కాళ్ళుండే ట్రైపాడ్. ఈ టెలివిజన్ కెమెరాస్ అన్ని చూడండి, ఆ టెలివిజన్ కెమెరాస్ అన్ని కూడా 3 కాళ్ళ మీద ఉన్నాయి. 3 legs. ఎందుకని 3 కాళ్ళ మీద పెట్టారు తెలుసా? దాని మీద ఉన్న కెమెరా చాలా ఖరీదైంది, బట్ స్టిల్ 3 కాళ్ళ మీద ఎందుకు పెట్టారు తెలుసా? దానికి ఉన్నటువంటి బ్యాలెన్స్ 4 కాళ్ళ కుర్చీకి కూడా ఉండదు. ఇది దేవుడు అందుకనే ఈ 3 పెట్టాడు. సన్నిధి, సహవాసం, సంబంధం. సంబంధం బట్టి వచ్చేది సహవాసం. సహవాసం ఉంటే అనుభవించేది సన్నిధి. దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం ఉంటే నువ్వు ఇంకెవరికి భయపడవు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు కనబడక్కర్లా, దేవుని స్వరాన్ని వినబడక్కర్లేదు. కానీ ఒకటి, ఇట్స్ ఎ ఫీలింగ్, అదొక అనుభూతి. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్, అదొక అనుభవం. ఆ అనుభవం, అనుభూతి పౌలుకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, 24వ వచనం, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమవుతున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. నా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. సన్నిధిని బట్టి మనోడికి వచ్చింది వాగ్దానం. ఏంటా వాగ్దానం తెలుసా? దేవుడు నన్ను చావనివ్వడు, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. సంవత్సరపు ఆరంభ దినాల్లో ఉన్నాం మనం. ఈ సంవత్సరం అంతా ఎలా గడుచుద్ది, ఈ సంవత్సరాన్ని ఎలా ఈదుతాను, ఈ జీవితాన్ని ఎలా కొనసాగిస్తాను, ఇఫ్ దాట్ ఈస్ యువర్ క్వశ్చన్, ఈరోజు అలాంటి ప్రశ్నతో ఉన్నట్లయితే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నీ సమస్యలకు పరిష్కారం దొరకదు, నీ సమస్యలు పోవు, కానీ ఒకటి మాత్రం జరుగుద్ది, వాటిని ఎదుర్కొనే దమ్ము దేవుడు మనకిస్తాడు. సమస్యలు పోవాలి అని ప్రార్థన చేయొద్దు. సమస్యలు పోవాలి అని ప్రార్థన చేయటం ఎలా ఉంటుందో తెలుసా? మీలో క్రికెట్ ఉన్న వాడికి అర్థమవుతుంది. క్రికెట్ తెలిసిన వాడికి, క్రికెట్ ఆడేటప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు, వాడి వెనకాల 3 కర్రలు ఉంటాయి. ఆ 3 కర్రలని వికెట్లు అంటాడు. ఎవడో ఒకడు బంతి వేస్తాడు, ఆ బంతి కనుక ఆ 3 కర్రల్లో ఏదైనా ఒక కర్రకి తగిలితే దాన్ని అవుట్ అంటాం. అయితే నేను బ్యాట్స్మెన్గా వ్యవహరించడానికి, నా ప్రతిభను చూపించడానికి ఒకవేళ ఎలా అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? రే వికెట్లు తీసేయి, ఎరగాడతాను అంటే ఎలా ఉంటుంది? వికెట్లు తీస్తే అది క్రికెట్ అవదు, గోల్ తీస్తే అది ఫుట్బాల్ అవదు, సమస్య తీస్తే నువ్వు మనిషి అవ్వవు. సవాలు, సమస్య ఉన్నప్పుడే నువ్వు మనిషి అవుతావు. దెర్ విల్ బి ప్రాబ్లం, బట్ గాడ్ విల్ గివ్ యూ ద ప్రావిజన్. సమస్య ఉంటుంది, కానీ దేవుడు నీకు కావలసినటువంటివన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకు? అది ఆర్పేడని కాదు, దాని మీద తేలుకుంటూ వెళ్ళిపోవడానికి. దేవుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోకు ముందు అగ్నిని ఆర్పలేదు, కాలకుండా చేశాడు. సింహాన్ని చంపలేదు,
తినకుండా చేశాడు. పౌలు భక్తుడు జైల్లోకి వెళ్ళినప్పుడు ఆ జైల్లో అధికారి బయటికి తెచ్చేటట్లు చేయలేదు, గోళ్ళు పగలగొట్టేశాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుడు చూడండి. మీలో చాలామంది ఏమని ప్రార్థన చేస్తారో తెలుసు, ప్రభా ఈ సమస్య తీసే అని. నో, ఈ సమస్యలో నాకు విజయాన్ని ఇవ్వు ప్రభా. నాకొచ్చే విజయం నీకు మహిమ, నాకొచ్చే విజయం నీకు కిరీటం ప్రభా. ఆ కిరీటాన్ని నేను తగిలించేవాడిని అవ్వాలి ప్రభా. అలా చేయవా? సమస్యల మధ్యన దేవునికి మహిమకరంగా జీవించిన ఒక అమ్మాయి గురించి మీతో చెప్పి నేను ముగిస్తాను. ఇది నా సాక్ష్యం కాదు, ఒక తోటి ప్రసంగికుడు చెప్పినటువంటి సాక్ష్యం నాకు బాగా నచ్చింది, అందుకే మీతో పంచుతున్నాను. ఆయన పేరు పిఎస్ స్వామి. 2009లో ఈ స్వామి అనేటువంటి వర్తమానికుడు బాపట్ల వెళ్ళాడు. ఒక యూత్ మీటింగ్లో ఆయన మాట్లాడుతున్నాడు. యూత్ మీటింగ్ మధ్యాహ్నం భోంచేస్తున్నప్పుడు బాపట్లలో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు దశరథరామ్, ఆయన వచ్చి, సార్ నా పేరు దశరథరామ్, నేను ఒక బ్రాహ్మణుడిని, మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగాడు. ఒక బ్రాహ్మణ లెక్చరర్ అడుగుతున్నాడు కదా, ఈయనలో విపరీతమైనటువంటి ఆశ పెరిగింది వెళ్ళాలని. కానీ మీటింగ్ పెట్టిన ఆయన అన్నాడు, అన్న మీరు వెళ్ళటానికి వీల్లేదు, మధ్యాహ్నం మీకు సెషన్ ఉంది అని అన్నాడు. ఆ తర్వాత ఆ మీటింగ్ పెట్టి ఆయన లెక్చరర్ వైపు తిరిగి, సార్ మీరు సాయంకాలం అమ్మాయిని తెచ్చాను సార్, అన్నగారు వాక్యం చెప్తారు, వాక్యం విన్నట్లుంటుంది, చివరిలో ప్రార్థన కూడా చేస్తారంటే ఆయన వెళ్ళిపోయాడు. సాయంత్రం వ్యాన్ వేసుకొని వచ్చాడు, వ్యాన్లో మంచం కిందకి దింపారు, మంచం మీద అమ్మాయిని పడుకోబెట్టారు. ఆ అమ్మాయి బెడ్ రిడన్. సరే స్వామి గారు వాక్యం చెప్పి వెనక్కి వచ్చాడు. వస్తే 21 సంవత్సరాల అమ్మాయి అందంగా మంచానికి పొడుగ్గా పడుకొని ఉంది. ఆ అమ్మాయి వెంక చూసి, ఈ అమ్మాయికి ఏమైందండి అన్నాడు. 1,000,000 మందిలో ఒక్కళ్ళకి వచ్చే జబ్బు వచ్చింది. ఏంటది? మెడ దగ్గర నుంచి కింద దాకా ఏం పనిచేయదు, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. అప్పుడు స్వామి గారు అమ్మాయి ఇంకా చూస్తూ ఉంటే ఆ అమ్మాయిని బుగ్గ మీద దోమ కొడుతుంది. మనకి దోమ కొడితే చేత్తో ఇలా కొట్టుకుంటాం, కానీ ఆమెకి చెయ్యి లగవదు, కానీ దోమ కొడుతుందని తెలుసు, అందుకని ఇలా ఇలా అనుకుంటుంది. బాధతో చూసి అన్నాడు, అమ్మాయి పేరేంటో? చటుక్కున అన్నది, అన్నా నా పేరు శ్రీదేవి అని. ఓ శ్రీదేవి, అమ్మా నీ గురించి ఏం ప్రార్థన చేయమంటావు అని ఆమెని అడిగాడు. అన్నయ్య 2 వారాల క్రితం కరుణామయుడు సినిమా చూశాను, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, నాన్నని బతిమలాడితే బైబిల్ కొనుక్కొచ్చారు, నాన్నని అడుగుతూ ఉంటే రోజు బైబిల్ చదువుతున్నారు. మాకు వచ్చిన సమస్య ఏంటంటే అటు నాన్నకు కానీ నాకు కానీ బైబిల్ చదువుతుంటే కొన్ని విషయాలు అర్థం కావట్లేదు, మీరేమనుకోనంటే మీకు ఒక ఉత్తరం రాస్తాం, జవాబులు పంపిస్తారా? అదెంతమ్మా, తప్పకుండా చేస్తాను. ఇంకేమన్నా ఉందన్నా, నాన్నగారు బైబిల్ ఎందుకు కొన్నారు తెలుసా? నేనంటే ఇష్టం కాబట్టి. నాన్నగారు బైబిల్ ఎందుకు చదువుతున్నారు తెలుసా? నేనంటే పిచ్చి కాబట్టి. కానీ ఆయనకి బైబిల్ మీద నమ్మకం లేదు. నాన్నగారు మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయండి అన్న. సరే అమ్మా, ఇంకేమన్నా ఉందా? అన్నయ్య మా అమ్మ మా తమ్ముడు అప్పుడప్పుడు బైబిల్ చదువుతుంటే వింటూ ఉంటారు, కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయరా? స్వామి గారికి వచ్చిన ప్రశ్న ఏంటనంటే, ఈమె వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తుంది, కానీ ఈమె జీవితంలో ఉన్నటువంటి బాధ గురించి చెప్పదే అనుకొని వెళ్ళిపోయాడు. 8 నెలల పాటు వారానికి 2-3 ఉత్తరాలు వచ్చాయి, జవాబులు రాస్తూ ఉన్నాడు. 8 నెలల తర్వాత ఉత్తరం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలీదు. దశరథరామ్ గారు నాస్తికుడు అయిపోయాడా? శ్రీదేవి చచ్చిపోయిందా? తెలియదు. ఏది అడుగుదామన్నా బాగోదు, అందుకే సైలెంట్ అయిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత 2011లో స్వామి గారు మళ్ళీ బాపట్ల వెళ్ళారు. వెళ్తే అప్పుడు ఒక చిన్న కుర్రోడు వచ్చి, అన్నయ్య మీకు శ్రీదేవి తెలుసా? తెలుసు, ఏమైంది? మిమ్మల్ని రమ్మంటుందన్న. శ్రీదేవి బతుకుందనమాట అనుకొని సాయంత్రం అయిన తర్వాత ఆయన కోఆర్డినేటర్ ఇద్దరు వెళ్ళారు. బాపట్ల రోటరీ క్లబ్ పక్కన 3 అంతస్తుల మేడ ఉంటుంది, అది ఆమె ఇల్లు. పెద్ద కాంపౌండ్ వాల్, గేటు తీసుకొని లోనకి వెళ్తే పెద్ద బిల్డింగ్ బయట ఒక షెడ్ ఉన్నది, రేకుల షెడ్ కింద ఒక మంచం ఉంది. మంచం మీద అడ్డంగా పడుకొని ఒక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి. దగ్గరికి వెళ్ళి చూశాడు, ఎవరో కాదు, శ్రీదేవి. చిన్నగా అయిపోయింది, పొట్టిగా అయిపోయింది, గుర్తుపట్టలేకుండా ఉంది. అమ్మ శ్రీదేవి అని అంటే మంచం మూల కోడి ఉంటుంది, ఆ కోడికి తలకే అడ్డు పెట్టి, అన్నయ్య ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య వచ్చారా అని మాట్లాడతాం మొదలు పెట్టండి. చెప్పమ్మా వచ్చానంటే, అన్నయ్య దేవుడు ఎంత మంచివాడో తెలుసా అన్నయ్య, మనం ప్రార్థన చేశాం కదా అన్నయ్య, దేవుడు మన ప్రార్థన ఆలకించి నాన్నగారు మారు మనసు పొందేటట్లు చేశాడు. అవునా అమ్మ, ప్రైజ్ ది లార్డ్. అయితే నాన్నగారు మారు మనసు పొందిన 2 వారాలకే
పక్షపాతం వచ్చింది అన్నయ్య. ఇక్కడ ఒక మంచం వేసి పడుకోబెట్టారు నాన్న ఇక్కడ పడుకున్నప్పుడు బాధపడుతుండేవాడు. ఎందుకో తెలుసా? అంతకుముందు స్నానం చేపించేది నాకు మా నాన్న, బట్టలేసేది మా నాన్న, తలదూవేది మా నాన్న, అన్నం పెట్టేది మా నాన్న, టాబ్లెట్లు ఇచ్చేది మా నాన్న, నీళ్ళు ఇచ్చేది మా నాన్న. ఇప్పుడు ఆయన అక్కడ పడుకొని ఉంటే నాకు నీళ్లు కావాలి, నాకు తల దురద పెడుతుంది, నాకు ఆకలేస్తుందంటే ఎవరు రాకపోతే ఏడుస్తుండేవాడు. ఈ పక్కన నుంచి కన్నీళ్లు కారుతా ఉంటే కనబడేది. ఆ కన్నీళ్లు చూసి యేసయ్య నన్ను, యేసయ్య నేనంటే నీకు చాలా ఇష్టం కదా, నువ్వు నా మాట విని నా ప్రార్థన ఆలకించి నాన్నగారిని రక్షించుకున్నావు, వందనాలు. అయితే ఇప్పుడు నాన్న ఏడుస్తున్నాడు, నేను తట్టుకోలేను. నువ్వు నన్ను ప్రేమిస్తుంటే ఒక చిన్న పని చేసి పెట్టవా, నాన్నను నువ్వు తీసేసుకోవా, రక్షించుకున్నావు కదా తీసుకోవా అని అడిగాను. యేసయ్య నా ప్రార్థన ఆలకించాడు. 2 వారాల్లోనే నాన్న చచ్చిపోయాడు. నాన్న వెళ్ళిపోయిన తర్వాత జీవితం హాయిగా ఉంది. స్వామి గారికి అడగటానికి దమ్ము లేదు, హాయిగా ఉండటం ఏంటమ్మా అని అలా చూస్తూ ఉంటే, అన్నయ్య నాన్నగారు చచ్చిపోకముందు బ్యాంకులో డబ్బులు వేశారు. ప్రతి నెల నాకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక్కడ గురవయ్య అనే ఒక రిక్షా ఆయన ఉన్నాడు, బల్ల రిక్షా ఉంటుంది. ఆ బల్ల రిక్షా వేసుకొని వస్తాడు. వారానికి 3 రోజులు నాకే ఇచ్చేస్తాడు ఈ ఇంట్రెస్ట్ తీసుకొని. ఆ 3 రోజుల్లో ఒకరోజు హాస్పిటల్కి, ఒకరోజు కాలేజీకి, ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తారు. దుప్పట్లో పడుకోబెట్టి నన్ను అక్కడికి తీసుకెళ్ళి దుప్పటి నేల మీద పరిచి నన్ను పడుకోబెడతాడు. రోడ్డు మీద పడుకోనున్న నేను అరుస్తాను, యేసయ్య నిజమైన దేవుడని. చాలామంది అడుక్కునే వాళ్ళని కొన్ని జోబులోంచి డబ్బులు తీసి ఇసురుతారు. నేను అప్పుడు అంటాను, కాదు నేను అడుక్కునేదాన్ని కాదు, దశరథరామ్ గారి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని, యేసు ప్రభుని అంగీకరించాను. నేను ఒకప్పుడు పనికి మాలిన దాన్ని, ఇప్పుడు దేవుని బిడ్డనని. ఆ మాటకి కొంతమంది ప్రశ్నిస్తారు, కొంతమంది కోపగించుకుంటారు, కొంతమంది తిడతారు, వస్తారు నా దగ్గరికి. వాళ్ళకి నాకు తోచిన జవాబు చెప్తూ ఉంటాను. ఆ జవాబులు చెప్పుకుంటూ వెళ్తే ఇప్పటికీ 3 యేసు ప్రభుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారన్నా. ఇది నా పరిచర్య, ఇది నా పరిచర్య. మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టారు, నేను తర్వాత చెప్పేదానికి నోరు కొట్టుకుంటారు, తల కొట్టుకుంటారు, గుండె కొట్టుకుంటారు. ఇది చాలా చిన్న విషయం. ఇది 2011లో జరిగింది. 2016లో స్వామి గారు మళ్ళీ వెళ్ళారు మీటింగ్కి. ఆయన పక్కన శ్రీనివాస్ అనే ఒక పాస్టర్ గారు కూర్చున్నారు. శ్రీనివాస్ గారు వందనాలు చెప్పి స్వామి గారికి, అన్నయ్య నా సాక్ష్యం, ఆ తర్వాత మీ వాక్యం. ఈరోజు నాకు సాక్ష్యం చెప్పడానికి చాలా ధైర్యంగా ఆనందంగా ఉంది అంటే ఎందుకో అనుకున్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళి శ్రీనివాస్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నా ఆత్మీయ తల్లిని ప్రభువులోకి నడిపించిన వ్యక్తి ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నాడు, దానికి ముందు నేను సాక్ష్యం చెప్పడం నాకు ఆనందంగా ఉందంటే స్వామి గారు ఆలోచిస్తున్నారు ఎవరా అని. కొద్దిసేపట్లో అర్థమైపోయింది శ్రీదేవి అని. కొద్ది క్షణాల తర్వాత సాక్ష్యం చెప్పి పక్కన కూర్చుంటే, తమ్ముడు శ్రీదేవి ఎలా ఉంది అని అడిగాడు. అన్నయ్య మీకు తెలీదా, 3 నెలలు అయింది శ్రీదేవి చచ్చిపోయి. అవునా, శ్రీదేవి చచ్చిపోకముందు బాగా పరిచయం చేసిందా? అద్భుతంగా పరిచయం చేసిందన్న. ఆమె పరిచర్య గురించి ఎవరు విన్నా కూడా ముక్కు మీద వేలేసుకుంటారు. ఏం చేసింది తమ్ముడు? ఆమె పరిచర్య మొత్తంలో నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన వాళ్ళు 800 మంది. 800 మంది. నేను ఎప్పుడో జరిగిన కథ చెప్పట్లా, ఎక్కడో జరిగిన విషయం చెప్పట్లా. 2016లో చచ్చిపోయింది. 2016లో బాపట్లలో చచ్చిపోయింది ఆమె. 800 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. చేతకాని వ్యక్తి, పడుకోనుండే వ్యక్తి, చేతులు పనిచేయు, కాళ్ళు పనిచేయదు, శరీరంలో ఏ భాగం పనిచేయదు, నోరు తప్పించి పనిచేసే ఒక్క నోరును వాడింది దేవుని కోసం. పనిచేసే భాగాలు నీలో ఎన్నో ఉన్నాయి. చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తుంది, బుర్ర పనిచేస్తుంది, కడుపు పనిచేస్తుంది, నీ శరీరంలో ప్రతి భాగం పనిచేస్తుంది. కానీ దేవునికి పనికొచ్చే జీవితం నీకుందా? ఒకవేళ లేదు అనుకుంటే నీ పరిస్థితి ఏంటి? అన్న 800 ప్రభువులోకి నడిపించడమే కాదు, 14 మంది ఆమె పరిచర్య ద్వారా దేవుని సేవకులు అయ్యారన్న. 14 మంది. అందుట్లో నేను ఒకడిని. నా పేరు శ్రీనివాస్, నేను ఒక హైందవుణ్ణి. ఆమెను వాదించి ప్రశ్నిస్తే నన్ను ప్రభు దగ్గరికి నడిపించింది. వాక్యాన్ని చదవమని ప్రోత్సహించింది, పరిచర్యకు వెళ్ళమని ప్రోత్సహించింది. నా భార్య పేరు రజని, ఆమె హిందూ. ఆమెను కూడా ప్రభువులోకి నడిపించింది నా భార్య. మా ఇద్దరిని ప్రార్థన చేయమని అడిగింది, దేవుని చిత్తాన్ని తెలుసుకోమనంది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాక మమ్మల్ని ప్రోత్సహించి అనంతపూర్ జిల్లాలో హిందూపూర్కి
పరిచారకులుగా పంపించింది. మాకులాగా 14 మంది ఉన్నారన్న, 14 మంది. ఒక్క శ్రీదేవి చేతకాని మనిషిగా రోడ్డుకు అడ్డంగా పడుకొని 800 మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగితే, స్టామ్ మధ్యన ఆమె మునిగిపోలేదు. ఆమె తేలటమే కాకుండా 800 మందిని తేల్చింది. ఆమె మునిగిపోవటమే కాదు, ఇంకొక 8 మందికి ఆమె ఆశ్రయం ఇప్పించింది. ఎందుకో తెలుసా? ఆ సమస్యల మధ్యన సమస్య పోలా. షీ హ్యాస్ క్రైస్ట్, క్రీస్తు ఆమెతో ఉన్నాడు. ఈరోజు నేను చెప్పగలిగేటువంటి వర్తమానం ఇదే. నీ జీవితంలో తుఫాను ఉంది, నేను ఒప్పుకుంటాను. తుఫాను వచ్చింది నిన్ను ముంచేయడానికి కాదు, దేవునికి మహిమ తీసుకురావడానికి. నిన్ను ముంచేయడానికి కాదు, దేవునికి మహిమ తీసుకురావడానికి. నీ తుఫాను మునిగిపోవడానికి వాడతావా, దేవునికి మహిమకరంగా చేసుకుంటావా, నీ ఇష్టం.